హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో ఇంటర్లింక్ నెట్వర్క్ 5.0 వెర్షన్ వచ్చిందండి. ఈ 5.0 వెర్షన్లో మరి ఏం లేదండి, కేవైసీ వెరిఫికేషన్ అనమాట. ఈ కేవైసీ వెరిఫికేషన్ అనేది ఎలా చేసుకున్నది ఈ వీడియోలో తీసుకుందాం. ముందుగా చూడండి, ఇక్కడ చూడండి, వెరిఫైడ్ ఐటీఎల్జీ మీద క్లిక్ చేయండి. యాప్ అప్డేట్ చేసుకున్నాకే చూడండి, యాప్ అప్డేట్ చేసిన తర్వాత వెరిఫై ఐటీఎల్జీ మీద క్లిక్ చేయండి. వెరిఫై ఐటీఎల్జీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఈ ఆప్షన్ వచ్చి ఉంటుంది చూడండి, వెరిఫై నవ్ అనేసి. వెరిఫై యువర్ ఐటీఎల్జీ అనేసి ఉందండి. వెరిఫై ఐటీఎల్జీ అనేసి వచ్చిన తర్వాత కింద వెరిఫై అనేసి వెరిఫై నవ్ వస్తుంది. వెరిఫై నవ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వచ్చి ఉంటుంది మీకు. ఇప్పుడు వెరిఫై నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత జస్ట్ యాడ్ వచ్చింది. వెరిఫై నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, వ్యూ లిస్ట్ క్యూరేటర్ అన్నాం కదండి. మనం క్యూరేటర్ లిస్ట్ ఇక్కడ చూడమంటుంది. సరే, వ్యూ లిస్ట్ క్యూరేటర్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా క్యూరేటర్స్ అంటూ వస్తాయండి, ప్రతి దేశం నుంచి, చాలా దేశాల నుంచి. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఇండియా నుంచి క్యూరేటర్స్ ఉన్నారు. అలాగే చైనీస్ నుంచి, ఇండోనేషియా, కొరియా, అలాగే ఇలా చాలా దేశాల నుంచి ఇక్కడ క్యూరేటర్స్ ఉన్నారండి. అలాగే తర్వాత ఇక్కడ చూడండి 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఏ క్యూరేటర్స్. ఇక్కడ ఏ ఆప్షన్ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవటండి. చాట్‌జీపీటీ, గ్రోకు, అలాగే జెమినీ, ఇందులో ఏది సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, మీకు బలవంతం ఎట్లేదని మీరు ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎందుకు నేను సెలెక్ట్ చేసుకుంటున్నానంటే, నా సజెషన్ ఏంటంటే, మనం రేపు పొద్దున డాక్యుమెంట్ వెరిఫికేషన్ అడిగేటప్పుడు మన ఇండియా గురించి, అదే మనం ఇండియాలో ఉంటాం కాబట్టి ఇండియాలో ఉన్న డాక్యుమెంట్స్ అనేది ఇతర దేశాలకి సరిగ్గా వాళ్ళకి తెలియదు కదండి. అందుకనుకు నేను మన ఇండియాలో సెలెక్ట్ చేసుకున్నట్లయితే మన ఇండియా డాక్యుమెంట్స్ అనేది మన ఇండియా వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి త్వరగా వెరిఫై అయ్యే అవకాశం ఉందండి. అందుకని నేను ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. లేదు, మీకు నచ్చిన ఈ క్యూరేటర్ లిస్ట్ని మీకు నచ్చిన దేశాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, క్యూరేటర్ లిస్ట్ని. నేనైతే ఇండియా క్యూరేటర్ లిస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటాను కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకైతే నేను బలవంతం చేయట్లేదు. మీకు నచ్చిన మీకు నచ్చిన దేశాన్ని క్యూరేటర్స్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే, మన ఇండియా క్యూరేటర్స్ అయితే మన ఇండియా డాక్యుమెంట్స్ అనేది మనం అప్లోడ్ చేసేటప్పుడు వాళ్ళు ఇండియా డాక్యుమెంట్స్ అనేది వాళ్ళకి తెలుసు, మన ఇండియా డాక్యుమెంట్స్ ఎలా ఉంటుందండి. త్వరగా వెరిఫికేషన్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇండియా డాక్యుమెంట్స్ ఇండియా క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు అప్లై మీద క్లిక్ చేద్దాం. ఎక్కడ ఉంది కదా ఇండియా క్యూరేటర్స్ అన్నది, ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తాం. అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే అప్లై చూడండి, అప్లై సక్సెస్ఫుల్ అని వచ్చింది. సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయక్కర్లేదండి. మనం అప్లై చేస్తాం కనుక ఆటోమేటిక్ మన అప్లికేషన్ అనేది మన ఇండియాలో ఉన్న క్యూరేటర్స్ లిస్ట్లోకి మన అప్లికేషన్ అనేది వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకు ఒక సెకండ్